మనం గరుసు అంటాము, బట్ మైనింగ్ డిపార్ట్మెంట్లోనైతే ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు. ఈ గరుసు అనేది మనం ప్రతి దానికి అంటే రోడ్లు వేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ప్రతి చోట వాడతాం. గరుసు అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్, నెససరీ మెటీరియల్ అనమాట. దీనికి ఇంతకుముందు వైసీపీ హయాంలోన పర్మిషన్ తీసుకున్నారో లేదో వీ డోంట్ నో, మాకు తెలియదు. కానీ వన్స్ మన గవర్నమెంట్, మా టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఇట్లా గరుసు అనే వ్యవహారం వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఇది చెయ్యండి అని చెప్పి మాకు క్లియర్ కట్గా అందరికీ, నాకు ఒకటే కాదు కూటమి నాయకులకు అందరికి చెప్పడం వలన కూటమి నాయకులందరూ కూడా మేం చేస్తామంటే ఫైనల్గా మాధవ్ అనే అతనికి ఇవ్వడం జరిగింది. టీడీపీ నాయకుడు, చాలా సీనియర్, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ, ఈయనకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే వితౌట్ పర్మిషన్ మీరు చేయకూడదు, విత్ పర్మిషన్తోనే చెయ్యాలి అని చెప్పడం వలన మేము ఎస్ కొండాపురం అనే దాంట్లోన సర్వే నంబర్ 1లో 1 హెక్టారు అంటే 2.5 ఎకరాలు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం. అది ఎందుకంటే టెంపరీ పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు ఆ 2.5 ఎకరాల గరుసు ఒక చోట ఉన్నప్పుడు అది అయిపోతే ఇంకొక చోట పర్మిషన్ తీసుకోవడానికి అనుగుణంగా పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వరు, టెంపరీ పర్మిషనే ఇస్తారు. టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం సర్వే నంబర్ 1 కొండాపురం అనే గ్రామంలో సర్వే నంబర్ 1లో. అది కూడా ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు చెకింగ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎప్పుడు ఇచ్చారంటే 28/2024లోన ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో డిడి మైనింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ ఆఫీసరు ఆయన ఎప్పుడు ఇచ్చారంటే 5/9/2024లోన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి పేరు మీద? మాధవ్ పేరు మీద క్లియర్ కట్గా బంట్రోతుల మాధవ్ అనే పేరు మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు మైనింగ్ ఆఫీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది కొండాపురం సర్వే నెంబర్ 1లో 2.5 ఎకరాలకు గాను. అదేవిధంగా ఇది డిడి గారు ఇచ్చిన ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ కోసం, అంటే ఇక్కడ మనం గరుసు అంటాము బట్ అక్కడ ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు. దీనికోసము వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళని, ఇక్కడ ఎవరు దొంగతనం చేశారు? ఇది ఒకసారి కాదు, ఈరోజు రాసింది ఒకసారి కాదు, దాదాపుగా వరుసగా 4 సార్లు రాసుకుంటూ వచ్చారు. ప్రధానంగా గుడిసె కృష్ణమ్మ ముఖ్య అనుచరుడు. ఎస్, నాకు మాధవ్ గారు ఒకటే ముఖ్య అనుచరుడు కాదు, ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి టీడీపీ కార్యకర్త అయితేనేమి, టీడీపీ నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు నాకు కావాల్సిన వాళ్ళు. నేను ఎప్పుడు 2004 నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా టీడీపీ కార్యకర్తల కోసము, నా టీడీపీ నాయకుల కోసం నిరంతరంగా నేను పోరాటం చేస్తున్నాను. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన పర్మిషన్ కోసం మేము ఇతన్ని సపరేట్గా పెట్టాం, మహాదేవ్ అనే వ్యక్తిని. దీనికోసమే అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఇది రాయల్టీ తీసుకోవాలి. రాయల్టీ ఇన్ని పేపర్లు వచ్చినాయి. పర్మిషన్ తీసుకున్న తర్వాత రాయల్టీ పేపర్స్ మాకు ఎప్పుడు 20 డేస్ లేటుగా వచ్చాయి. ఇవి కూడా ఇప్పుడు ఒక పక్క ఎంఆర్ఓ, ఒక పక్క డిడి, ఒక పక్క రాయల్టీ, ఇన్ని పేపర్స్ తీసుకున్న తర్వాత కూడా మేము దొంగతనంగా గరుసు తీసుకుంటున్నాము, అక్రమంగా గరుసు వ్యాపారం చేస్తున్నామని రాయడం ఎంతవరకు సమంజసం? నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను, ఎంతవరకు సమంజసం? ఇది తప్పు కదా. ఒకరి మీద బ్లేమ్ చేయడం అనేది తప్పా కాదా? ఎందుకంటే ఇది పర్మిషన్ 2 months అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్కి పెట్టాం మేము. ఈ రెన్యువల్లో మాకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఇంకొక 2 ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. రూల్స్ చేంజ్ అయినాయి అనమాట. ఆ రూల్స్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఒకటి కావాలని చెప్పి, అది ఇక్కడ కాదు, అమరావతిలో వెళ్ళి తీసుకోవాలి. దానికోసం మేము ఆల్రెడీ అప్లై కూడా చేసాం. ఎవ్రీ 2 months వన్స్ పర్మిషన్ అనేది తీసుకుంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఉంటాయి అనేది మీకు అందరికీ తెలుసు, ఎంత ప్రాసెస్ అవుతుందో అనేది మీకు అందరికీ తెలుసు.
అనవసరంగా బ్లేమ్ చేయకూడదు అనేది మాకు ఇప్పుడు ఇంత పని చేసాం. వైసీపీ హయాంలో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటేనే మీకు ఇస్తాం పర్మిషన్ తీసుకోవడానికి అన్నందుకు మేము ఇంత వర్క్ చేసాం. ఇంత వర్కౌట్ ఎవరికి కనిపిస్తుంది? అంటే నా మీద నిందలు మోపడానికే, అంటే గుడిసె కృష్ణమ్మ రాజకీయంగా ఎదగకూడదని చెప్పడానికే. ఒక మహిళ, ఒక బీసీ మహిళ ఈరోజు 20 సంవత్సరాలుగా 2004 నుంచి ఇప్పటి వరకు నేను 20 సంవత్సరాలుగా నిరంతరం కార్యకర్తల కోసం పోరాడుతున్నాను, నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్నాను, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. అంటే నా మీద బ్లేమ్ చేయడానిక ఈ వార్తలు రాయడం? మీరే చూడండి, ఈ రోజు వచ్చిన దాంట్లో 3 చోట్ల గుడిసె కృష్ణమ్మ ముఖ్యానుచరుడు, గుడిసె కృష్ణమ్మ ముఖ్యానుచరుడు రాయడం ఎంతవరకు సమంజసం? అంటే నా మీద కక్షగట్టి చేస్తున్నారా ఇదంతా? అంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు, ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మేము అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి? పని కట్టుకొని ఎందుకు బ్లేమ్ చేయాలి మా మీద? పర్మిషన్ లేనప్పుడు అయితే మేము భయపడతాం, పర్మిషన్లో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? అంటే నా ప్రతిష్టను దిగజార్చడానికి వాడుతున్నారా? ఎవరు మెప్పు కోసం ఇదంతా రాస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా మీరు పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్. ఏదైనా వార్త రాసే ముందు, ఏదైనా వార్త పెట్టే ముందు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది మమ్మల్ని అడిగినా మేము ఇచ్చిండే వాళ్ళం కదా ఇవన్నీ. నేను 3 సార్లు ఇప్పుడు ఇంతకు ముందు రాసినందుకు సరే వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ఈ రోజు దొంగలం బెడద అంటే ఏంటి? అంటే గుడిసె కృష్ణమ్మ ప్రతిష్ట మీద మచ్చ వేయడమా? ఇప్పటి వరకు నేను 1 రూపాయి అవినీతి కూడా చేయలేదు. ఇప్పటి వరకు నేనేమి మేము ఎంత పద్ధతిగా ఉన్నాము రాజకీయము. చాలా మంది అంటుంటారు, అక్క మీరు ఇట్లుంటే రాజకీయంలో నెట్టుకు రాగలరా అని. బట్ నీతి నిజాయితీగా ఉన్నా కూడా నెట్టుకు రాగలమని నిరూపించడానికి నేను ఈరోజు పోరాడుతున్నాను. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏదైనా ఉంటే నిజంగా చేసిన వాళ్ళని రాయండి, ఎవరేం అనరు. బట్ చేయలేకున్నప్పుడు ఇన్ని పర్మిషన్లు తీసుకొని ఇంత చేస్తున్నా కూడా రాస్తున్నారంటే ఏ ఉద్దేశంతో రాస్తున్నారు మీరు? ఎమ్మెల్యే గారు అయితే మాకు క్లియర్ కట్గా చెప్పారు, కూటమి నాయకులు అందరి ముందు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఎంకరేజ్ చేయను. నేను నా కార్యకర్తకి, నా నాయకునికి ఇప్పించుకున్నాను, కానీ ఆయన ఎక్కడ తెలియదు అని చెప్పి నిరంతరం మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు తెలియదు, ఎట్లా పర్మిషన్ తీసుకోవాలో తెలియదు. ఈయనైతే దాదాపుగా ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్ళాడు, కర్నూలు ఆఫీస్కి వెళ్ళాడు. వీటిని మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే వన్స్ ఇప్పించుకున్న తర్వాత మనం ఫెయిల్ అవ్వకూడదు, మనం కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళాలి అని చెప్పి. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఎవరు మెప్పు కోసం ఇలాంటి రాయకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కంటిన్యూ చేసుకుంటూ పోతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలని ఎవరు అనుకున్నా వాళ్ళపైన మాత్రం పరువు నష్ట దావా వేస్తాం, ఇదే రిపీట్ అయితే. ఎందుకంటే నిజంగా అవినీతి చేసింటే మేము కూడా సర్లే చేసినాము రాసుకుంటూ అని అనేవాళ్ళం. బట్ మాకేమీ అవినీతి చేయకుండా మేము నీతి నిజాయితీగా ఈరోజు మా ఫాదర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయితీగా ఉన్నాం. అడగండి, ఇంతమందికి మేము అన్ని వర్క్స్ ఇచ్చాము, ఎవరి దగ్గరైనా రూపాయి చేసి తీసుకున్నామేమో అని. ఎంతమందికి మేము ఇప్పించాము? టీడీపీ వాళ్ళకి, టీడీపీ కార్యకర్తలకి స్కూల్స్ ఇప్పించాము, మిడ్ డే మీల్స్, అదేవిధంగా డీలర్ ఇప్పించాము, అదేవిధంగా బుక్ కీపర్స్ ఇప్పించాము. ఒక్కరు అంటే ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా కానీ, మా ఫ్యామిలీ గురించి తెలుసుకునే రాయాలి. 20 years నుంచి 2014-19లో మా పాప ఇక్కడ ఎంపీటీసీ మాకు తెలియకుండా రోడ్డు వేశారు. అయినా మేము ఏ రోజు కానీ మేము దేనికోసం కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు, ఎటువంటి దీనికి ఎప్పటికీ లొంగం కూడా. ఇప్పటికీ కూడా చాలా మంది ఎన్నో రకాలుగా నా పైన అవాంతరాలు, అభ్యంతరాలు పార్టీ ఆఫీస్కి చేస్తారు. చేసుకొని మాకేం బాధ లేదు. అంటే గుడిసె కృష్ణమ్మ బీసీ మహిళ రాజకీయాల్లో ఎదగకూడదు అంటే ఒక మహిళ రాజకీయం చేయకూడదా? మీరే చెప్పండి. నేను ఆదోని ప్రజలకే అడుగుతున్నాను, ఒక బీసీ మహిళ రాజకీయాల్లోకి వచ్చి నిలబడితే తప్పేంటి? నిజంగా తప్పు చేసింటే నేను భయపడుతుంటాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికీ నేను భయపడను, ఎప్పటికీ నేను తప్పు చేయను.
నేను స్కూల్ ఇప్పించిన వాటికి నేనే వెళ్ళి భోజనం కరెక్ట్ గా పెడుతున్నారా లేదా నేనే చెక్ చేస్తున్నా. అట్లాంటి క్యారెక్టర్ నాది. ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత అసలు ఇంక వాళ్ళు ఇదవ్వకూడదు, చెడ్డ పేరు రాకూడదు. ఈ రోజు మేము పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నేను సభ్యత్వ కార్యక్రమాల్లో కూడా ముందుగా చెయ్యాలి, మనం పార్టీ కోసం డెవలప్ చేయాలని చెప్పి ముందుగా చేస్తున్నాను. మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనేమి, నారా లోకేష్ గారి నాయకత్వంలో అయితేనేమి, వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు చాలు, ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం. 2004 నుంచి ఇప్పటి వరకు నిరంతరం ప్రజల కోసం, నా పార్టీ కార్యకర్తల కోసం, నా పార్టీ బాగు కోసం కష్టపడి పనిచేస్తున్నాను. ఎక్కడ కానీ ఒక అవినీతి లేదు, ఒక మచ్చ లేదు మాకు. ఇలాంటి తాటాపు చక్కులకు మేము బెదిరేదే లేదు. నిజంగా నేను అవినీతి చేసింటే మీ ముందు నేను తల దించి క్షమాపణ అడిగేదాన్ని. బట్ నేను తప్పు చేయలేదు కాబట్టి మేము చెప్తున్నాం. నేను మాధవ్ అన్నని ఎన్నోసార్లు అన్నా కరెక్ట్ గా చేయాలి మనము, ఎందుకంటే నేను మన టీడీపీ వాళ్ళకి మచ్చ లేకుండా మనం చేయాలి అని ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, రోడ్లు ఇప్పించాం, వాళ్ళకందరికీ కూడా మేము సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బాగా కరెక్ట్ గా చేయండి, ఎటువంటి ఇది లేకుండా నిర్మాణ పరంగా ఇవి లేకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళు అదే అంటారు, అక్క అసలు నీవి ఇవ్వడం ఏందో, మమ్మల్ని టార్చర్ పెట్టడం ఏందో, కానీ మా కార్యకర్తలే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఎవరో మెప్పు కోసం, ఎవరో దీనికోసం మమ్మల్ని బలి చేయొద్దు. అట్లా బలి చేస్తే నేను బలైపోయేదాన్ని కాదు. గుడిసె కృష్ణమ్మ ఎప్పటికీ ప్రజల తరపున, పార్టీ కార్యకర్తల కోసము, పార్టీ నాయకుల కోసము, నా వాళ్ళ కోసం, నా ప్రజల కోసం నిరంతరం ఆందోళనలో పోరాటం చేస్తూనే ఉంటది.